విద్యా సంస్థలు మార్కుల కోసం, ర్యాంకుల కోసం విద్యార్థులు అనారోగ్య బారిన పడినా కానీ వాళ్ళని పట్టించుకోకుండా వీరు మృతి చెందడానికి కారణమవుతున్నారు. మొన్న జరిగినటువంటి విద్యార్థి మృతి పైన పీడిఎస్సి విద్యార్థి సంఘంగా చాలా అనుమానాలు ఉన్నాయి. ప్రాథమిక దర్యాప్తులో కూడా అక్కడ వాళ్ళ లోపాలు ఉన్నాయని మేము నిర్ధారించడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థికి ఏమైనా అయితే ఇంటికి పంపించాల్సింది పోయి వీళ్ళు ఇలానే నాటకాలు ఆడతారని చెప్పేసి హాస్టల్లోనే ఉంచి వారి మృతికి ఈరోజు కారణమయ్యారు. 9వ తరగతి చదువుతున్నటువంటి జస్వంత్ రెడ్డి మృతి పైన ప్రాథమికంగా ఈరోజు విచారణ జరపాలి, క్షుణ్ణంగా జరపాలి. విద్యాశాఖ అధికారులు కూడా పైన ఈరోజు విచారణ జరిపి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. వెంటనే సమగ్రంగా దర్యాప్తు చేసి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేనిచో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా మేము విద్యాశాఖ అధికారులకు హెచ్చరిస్తున్నాం. కూడా ఫుడ్ తనిఖీలు నాణ్యమైనదా లేదా అన్నది తనిఖీలు చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రతి రెసిడెన్షియల్ హాస్టల్లో, ప్రైవేట్ రెసిడెన్షియల్ హాస్టల్లో తనిఖీలు చేయాల్సిందిగా విద్యాశాఖ అధికారులకు మేము కోరుతున్నాం. నవంబర్ 29వ తారీఖున నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాకతీయ విద్యా సంస్థలో 9వ తరగతి చదువుతున్నటువంటి జశ్వంత్ అనే విద్యార్థి మృతి చెందడం జరిగింది. ఆ మృతి పైన పీడిఎస్గా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. పలు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. జశ్వంత్ రెడ్డి అనే విద్యార్థి గత 3 రోజుల క్రితమే అనారోగ్యం ఉంది, బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వార్డెన్స్కి, ఇన్ఛార్జికి ఫిర్యాదు చేసిన ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం మూలంగానే ఆయన విద్యార్థి మృతి చెందడం జరిగింది. ఈ ఘటన పైన పూర్తి స్థాయిలో కలెక్టర్ గారే దర్యాప్తు చేయాలని చెప్పేసి, అదేవిధంగా కళాశాల యాజమాన్యం, విద్యాసంస్థల యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని చెప్పేసి పీడిఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక విద్యా సంస్థల్లో ఈరోజు నాణ్యమైన భోజనం లేదు, సరైన విద్యా వ్యవస్థ నడపే పరిస్థితి లేదు. ఈరోజు విద్యారంగం అంటే వ్యాపారమయం చేసుకుంటున్నారు తప్పితే విద్యార్థులకు మంచి భోజనం అందించాలా, మంచి విద్య అందించాలని చిత్తశుద్ధి మరిచి ఈరోజు లాభాల బాట పడుతూ ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇకనైనా ఇలాంటి చర్యలు జరగకుండా కలెక్టర్ గారు, విద్యాశాఖ అధికారులు తీవ్రమైనటువంటి స్థాయిలో స్పందించి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పీడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వ హాస్టళ్లలో ఈరోజు ఫుడ్ పాయిజన్ అవుతా ఉందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం కమిటీల రూపంలోకి తీసుకొచ్చి తనిఖీలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలు మాత్రం ఏమాత్రం తనిఖీలు చేసే పరిస్థితి లేదు. ఈరోజు కమిటీలు వేసే ప్రసక్తి లేదని చెప్పేసి ఈరోజు ప్రైవేట్ యాజమాన్యం వివరిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపైన స్పందించి ప్రతి హాస్టళ్ళకి తనిఖీలు చేసే విధంగా కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పేసి పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కమిటీలతో పాటు విద్యాశాఖ అధికారులు, ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా నిరంతరం ప్రైవేట్ విద్యా సంస్థలు ఏం జరుగుతూ ఉన్నది, ఇలాంటి భోజనాలు ఏర్పాటు చేస్తారని చెప్పేసి తనిఖీలు చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.